ఏపీలో సినిమా డైలాగ్ల వార్ నడుస్తుంది సార్. అది కూడా ఎవరి మధ్య అంటే సీఎం జగన్ మధ్య, మాజీ సీఎం చంద్రబాబు మధ్య. ఈ సినిమాటిక్ డైలాగ్ ఇంకా ఏంటంటే మనం ఎటువంటి వినాల్సి వస్తుంది ఏంటి అనేది మనం వేచి చూడాల్సింది. చొక్కాలు మడతపెట్టి మనమేంటో చూపిద్దామని ఇటువైపు ఈయనేమో యూత్ ని అట్రాక్ట్ చేయడానికి జగన్ మొన్న విశాఖలో అన్నారు. వీళ్ళేమో కుర్చీ మడత పెట్టి అని చంద్రబాబు స్థాయి నాయకులు కూడా అంటే కామన్ మ్యాన్ అట్రాక్ట్ చేయడం కోసం మరింతగా మాస్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం ఇది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటు తెలంగాణకొస్తే కాంగ్రెస్ లో చేరికలు భారీగా పెరిగిపోతున్నాయి. మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానానికి ఆమోదం తెలిపారు. వీటన్నిటి మీద మనతో డిస్కస్ చేయడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. చూశారు కదా, ఈ రోజు అసెంబ్లీ అంతా వాడి వేడిగా జరిగింది. కులగణన తీర్మానానికి ఆమోద ముద్ర అనేది వేయడం జరిగింది. ఇటువైపు కేటీఆర్ స్పందిస్తూ తాము కూడా బిల్లు తీసుకొస్తే మద్దతు తెలుపుతామని చెప్పారు. సార్, అసలు కుల నిర్మూలన జరగాలి అని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు వాదనలు వినిపిస్తున్న సమయంలో ఇలా ఇవన్నీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నట్టు జనానికి? ఇప్పుడు నిజానికి కులగణన మీద భారతదేశము రెండుగా చీలిపోయినట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమో దానికి వ్యతిరేకంగా ఉంది, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఏమో దానికి అనుకూలంగా ఉంది. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఆయన న్యాయయాత్రలు రోజుకు ఒకసారి అనౌన్స్ చేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాము అని. సార్, బీజేపీ ప్రభుత్వం ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నట్టయితే ప్రకటించట్లే గానీ నానుస్తుంది. ఎక్కడ దీని మీద తమ ఒపీనియన్ ఏంటి అనేది తెలియజేయట్లేదు. అంటే అర్థం ఏంటంటే అది యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ గారు కులగణన చేశారు, కులగణన సర్వే జరిపించారు. కానీ అదే నితీష్ కుమార్తో మళ్ళీ అలయన్స్ పెట్టుకొని బీహార్లో వచ్చింది. కానీ దానికి ఏంటంటే మనస్ఫూర్తిగా అయితే అదేమో బీసీ పాలిటిక్స్ చేస్తున్నది, బీసీ కార్డు ఉపయోగిస్తున్నది, బీసీ రాజకీయాలు, ముఖ్యంగా బీసీ క్యాండిడేట్స్ని, ఓబీసీ క్యాండిడేట్స్ని క్యాబినెట్లోకి మేమే ఎక్కువ మంది తెచ్చామని చెప్పుకుంటున్నది. సాక్షాత్ అసలు మోడీ గారే ఆ కేటగిరీకి చెందిన వ్యక్తి అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. సో ఏంటంటే ఈ కుల గణన అనేది ఎన్ని కులాలు, ఎంతెంత జనాభా ఉన్నది దేశంలో లేకపోతే రాష్ట్రాల్లో, ఏ కులం వాళ్ళు ఎంతెంత మంది ఉన్నారో అని తెలిస్తే దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాల్లో ప్రయారిటీ ఇవ్వచ్చు. ఆ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. దాన్ని బట్టి ఆయా రంగాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వచ్చు అనేది ఒక లాజిక్. అయితే ఇది వినడానికి బాగానే ఉంది, ఆ పరంగా చూస్తే అది న్యాయసమ్మతంగానే ఉంటుంది. కానీ ఇంకొక రకంగా భారతదేశంలో కులాలు ఉండకూడదు, కులాలను బట్టి వాళ్ళు ఎదగటాలు ఉండకూడదు అనేది ఇంకొక కోణం. సో ఆ కులరహిత సమాజాన్ని చూడాలి అని చెప్పి రాజకీయ నాయకులు చెప్తుంటారు, సామాజిక విశ్లేషకులు, సమాజ హితం కోరే వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఇటువంటప్పుడు మరి కులం ఉండకూడదు, కులం నిర్మూలన జరగాలి, కులాలను బట్టి ఈవెన్ దరఖాస్తుల్లో కూడా కులం పేరు ఉండకూడదు తీసేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకొక వైపు ఇప్పుడు తాజాగా ఏంటంటే కొన్నేళ్ల నుంచి కులగణన చేయాలనే డిమాండ్ విపరీతంగా తెర మీదకి రావటము, అందులో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడము, కొన్ని ఏమో వ్యతిరేకించడము జరుగుతున్నది. అయితే ఇది అల్టిమేట్గా ఈ కులగణన జరిగిన తర్వాత ఆ జరిపించిన ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ఆ కులగణన ద్వారా ఏమి చేయగలుగుతాయి అనేది ప్రశ్న. ఆ కులగణన సాధించేది ఏమిటి, నిజంగా వాళ్ళు ఏ కులం వాళ్ళు ఎంతెంత మంది ఉన్నారో తెలుసుకొని వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి మేము ఉపయోగపడతామని చెప్తున్న వాళ్ళు ఆ పని చేస్తే మేలే, కనీసం ఆ కులాల వాళ్ళైనా లాభపడతారు కొంత. కానీ ఇదంతా ఏంటంటే ఓట్ల రాజకీయము. ఇప్పుడు ఏ కులాల వాళ్ళు ఎంతెంత మంది ఉన్నారో తెలిస్తే ఏంటంటే ఆయా కులాలని ఎన్నికల్లో ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఆ కులాల్లోనే ఆ సమాజంలో ఆ ప్రాంతాల్లో ఆ కులం ప్రాబల్యంగా ఉన్న కులం నుంచి అభ్యర్థులు నిలబెట్టవచ్చు. ఇవన్నీ కూడా రాజకీయపరమైన కోణాలు. సో ఈ కులగణన అనేది అది ఒక రకంగా మంచిదా చెడా అనే దాని మీదనే దేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కులగణన జరపాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కులగణన జరపకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా హిందూ సమాజంని హర్షించేవాళ్ళు, హిందూ సమాజాన్ని ప్రోత్సహించేవాళ్ళు న్యాచురల్గానే కులగణన వద్దు అని అంటున్నారు. అయితే ఇది అంతిమంగా ఎక్కడికి దారితీస్తుంది, రాష్ట్రాలన్నీ ఓవరాల్గా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ కులగణనని పాటిస్తాయా లేదా, పాటించి ఒకవేళ సర్వే జరిపించి ఏమండి ఆ కులాల సంఖ్యని కనుక నిగ్గు తేలిస్తే తదనంతర చర్యలు, తదనంతర సమాజం ఎలా ఉంటుంది అనేది అది మనం ఊహకు కూడా అందని విషయం. అది
సరే, ఇటువైపు చూస్తేనేమో కాంగ్రెస్ లో చేరికలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి సార్. ఇందాకే బండి సంజయ్ కూడా మీడియా సాక్షిగా ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని. వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చు? ఒకవైపు కాంగ్రెస్ వైపు, ఇంకొక వైపు బీజేపీ వైపు వెళ్తుండడం అనేది బీఆర్ఎస్ నేతలు ఎలాంటి సూచనలు ఇస్తుంది? ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? యాక్చువల్లీ ఇవాళ రేపు పార్టీలు మారటం అనేది చాలా సాధారణ విషయంగా మారిపోయింది. ఒకప్పుడు అనైతికంగా ఉన్నది ఇప్పుడు నైతికమైన అంశంగా కూడా మారిపోయిందని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో చూస్తే ఎన్నికల ముందు కూడా పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. ఎన్నికల ముందు టిక్కెట్లు రాకపోవటం, రాని వాళ్ళు అసంతృప్తి చెందటము. సో ఏ పార్టీ టిక్కెట్లు ఇస్తే ఆ పార్టీ వైపుకి పోవటం, సిద్ధాంతాలతో పని లేకుండా. బీజేపీ టికెట్ ఇస్తారంటే బీజేపీకి పోవటం, లేదు అక్కడికి వెళ్ళి 4 రోజులు ఆ పార్టీలో లాబింగ్ చేసుకొని టికెట్ రాకపోతే కాంగ్రెస్కు రావటం. అంటే కాంగ్రెస్, బీజేపీ 2 భావ సారూప్యతలు గల పార్టీలు కాదు, భిన్నమైన పార్టీలు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళొచ్చిన వ్యక్తి ఇక్కడికి వెళ్ళొచ్చి టికెట్ సంపాదించుకున్న సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటి, వాళ్ళకి పదవి, ఎన్నికల ముందు టికెట్ కావాలి, ఎన్నికలు అయిన తర్వాత అధికార పార్టీలో ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్ కావాలి. ఇదొక్కటే పరమార్థంగా ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే, ఈ పార్టీలు మారటం చాలా సహజమైన ప్రక్రియలాగా మారిపోయింది. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి సహజంగానే ఓడిపోయిన పార్టీ నుంచి నిన్న మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు కదా! ఇక 5 ఏళ్ల పాటు ఉండాలి అంటే వాళ్ళ ఇతరత్ర యాక్టివిటీస్ అన్నీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోతాయి. అందుకని అధికార పార్టీ అండదండ లేకపోతే వాళ్ళ వ్యాపారాలు అవి నడవటం కష్టం అయిపోతుంది. 100 మందికి 90 మంది ఈ కోణంలోనే పార్టీలు మారుతున్నారు నౌడేస్. అది ఎక్కడైనా సరే, కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా, ఈవెన్ తెలంగాణలో అయినా సరే అదే పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో నిన్న ఇవాళ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన వైఫ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఏమి మహేందర్ రెడ్డి గారేమో యాక్చువల్లీ ఎమ్మెల్సీ. మొన్న ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ జెండా పట్టేసుకుంటారని చెప్పి దాదాపు అక్కడ దాకా వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు చాలా తెలివిగా ఆయన పిలిచి అప్పటికప్పుడు ఎమ్మెల్సీ అనౌన్స్ చేసి మంత్రి పదవి ఇచ్చేసి ఆయన ఎన్నికల వరకు ఆపారు. కానీ అప్పుడు కూడా పుకారు వచ్చింది, ఈయన ఎన్నికల వరకు మంత్రి పదవిలో ఉంటాడు, ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ గెలవంగానే అటు పోతారని కూడా జ్యోతిష్యం చెప్పేశారు. అంటే ఇదంతా కాంగ్రెస్ అధికారం మీద ఉన్న ప్రేమగా మనం భావించవచ్చు కదా? కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, అధికార పార్టీ మీద ప్రేమ. సింపుల్. బీఆర్ఎస్ లో ఉన్నంత వరకు ఆయన అధికారంలోనే ఉన్నారు. నిజానికి మరి ఎన్నికల ముందు జస్ట్ 2-3 నెలల ముందు కూడా కాదు, ఇంకా తక్కువ టైంలోనే కేసీఆర్ గారు పిలిచి ఎమ్మెల్సీ చేసినప్పుడు అప్పుడే చెప్పొచ్చు, సార్ నేను ఐ వాంట్ టు గో టు కాంగ్రెస్, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. మంత్రి పదవి ఇచ్చినప్పుడు చెప్పొచ్చు, నేను అటు ఎలక్షన్ తర్వాత పోయేవాడిని వద్దు అని. ఏది నైతిక రాజకీయాలు గనక ఉంటే. కానీ మరి అప్పుడు ఎమ్మెల్సీ పదవి ప్లస్ ఏమో మంత్రి పదవి. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఆయన తెర వెనక ఉన్నారు. నిజానికి ఆయన మనసంతా కాంగ్రెస్ లోనే ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. భార్యని చేర్చారు, కొడుకును కూడా చేర్చారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఉన్నారు. ఇక తర్వాత ఆయన ఎమ్మెల్సీని ఉంచుకోవాలా వద్దా, లేకపోతే దాంతోనే టైం పాస్ చేస్తే ఎటు ఫ్యామిలీ కాంగ్రెస్ లోనే ఉంటుంది. ఆమెకేమో చేవేళ్ల ఎంపీ టికెట్ ఇస్తారని ఒక ప్రచారం నడుస్తున్నది. సో మొత్తం మీద ఏంటంటే పదవులను ఒక ఆశ్రయం, ఒక రాజకీయ నీడ కావాలి. అందులో భాగంగానే ఈ చేరికలన్నీ జరుగుతున్నాయి. అందులో అధికారంలో ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది కాంగ్రెస్ లోకి చేరతారు, కనీసం ఒక 25 మంది చేరతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. స్వయంగా సీఎం లాంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, దాదాపు 25 మంది రెడీగా ఉన్నారు, మేమే ఆపుతున్నాము అని. అయితే ఇది ఒక రాజకీయ క్రీడగా నడుస్తున్నది. వాళ్ళని ఎప్పుడు చేర్చుకోవాలి, ఇన్ ప్రిన్సిపల్ చేర్చుకోవటమే అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఎప్పుడు చేర్చుకోవాలి అనేది ఒక ప్రశ్న. వాళ్ళు ఇంకా ఇన్ ప్రిన్సిపల్ డిసైడ్ చేయాల. ఇది లోక్సభ ఎలక్షన్ తర్వాత చేర్చుకోవాలా, లోక్సభ ఎన్నికలకు ముందే చేర్చుకోవాలా అనేది. కానీ మొత్తం మీద అయితే చిల్లర మల్లరగా ఒక ఇద్దరు ముగ్గురు సీఎం గారిని రోజు కలవటము, బొకేలు ఇచ్చేసి ఒక హింట్ అయితే ఇస్తున్నారు. సో ఇది వీళ్ళిద్దరితోనే ఆగిపోయేది కాదు, ఇంకా బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ కూడా చేరారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. ఈవెన్ బీఆర్ఎస్ కూడా తెలుసు ఎవరెవరు వెళ్ళేది, ఎవరెవరు లైన్ లో ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరడానికి చాలా ఉత్సుకతతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి స్థానికంగా ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి గారికి అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారితో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే విభేదాలు ఉండేవి.
సో ఆయనే 1-2 సార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా అల్టిమేట్‌గా కాంగ్రెస్‌లో చేరటానికైతే రెడీగా ఉన్నారు. టైమ్ ఫ్యాక్టర్ అంతే. ఎప్పుడు అనేది తప్ప దాదాపు 15, 20 మంది, 25 మంది అని వీళ్ళు చెప్తున్నారు గానీ, అంత లేకపోయినా సరే అంటే అసలు ఏకంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం లేకుండా చేయాలి అనేది కాంగ్రెస్ ఉద్దేశం. సో ఆ స్థాయిలో అంటే గుణపాఠం చెప్పాలని పాత యెస్. రోజుల్ని గుర్తు తెచ్చుకుని యెస్. వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది కాబట్టి, యెస్. దానికి టిట్ ఫర్ టాట్‌గా యెస్. చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది? కాకపోతే 4 రోజులు అటు ఇటు కావచ్చు గానీ, మెటీరియలైజ్ అవ్వటానికైతే అవకాశాలైతే ఉన్నాయి. మరి అధికారంలో లేని బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారంటారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? అంటే బండి సంజయ్ మీడియా ఇంట్రెస్ట్ కోసం ఇలా క్రియేట్ చేసారా? ఉండొచ్చంటారా అలా కూడా? అదొక కోణం అయ్యుంటుంది. హ్మ్. రెండోదేంటంటే ఇప్పుడు లోక్‌సభ ఎలక్షన్‌లు వస్తున్నాయి. యెస్. లోక్‌సభ ఎలక్షన్‌లు వచ్చేసరికి బీజేపీకి కొంచెం హైప్ ఉంది. హ్మ్. బీజేపీ సెంట్రల్‌లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. ఆ నేపథ్యంలో లోక్‌సభ టిక్కెట్లు బీజేపీ వైపు నుంచి ఆశించొచ్చు. సో అటువంటప్పుడు ఏంటంటే బీజేపీ వైపు ఈవెన్ దో బీజేపీ రెండో ప్రతిపక్షం బీఆర్ఎస్ తర్వాత రెండో ప్రతిపక్షం అన్నమాట. ఆ రెండో ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ 8 మందే ఉన్నప్పటికీ అసెంబ్లీలో లోక్‌సభకి వాళ్ళకి ఇంకా మరిన్ని సీట్లు రావచ్చు అనే ఒక ఆశ, ఆలోచన ఉన్నాయి. వాళ్ళు ప్రాక్టికల్‌గా ఆలోచించి బీజేపీ వైపు రావటానికి కూడా ధైర్యం చేస్తూ ఉండొచ్చు. దాన్ని హ్మ్. కూడా మనం కాదనలేం. బట్ బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ వైపు రావటానికి ఈవెన్ లోక్‌సభ ఎలక్షన్‌లకు కూడా కాంగ్రెస్ అధిక సీట్లు వస్తాయి అనే ఒక ఆలోచన అయితే చాలా మందిలో ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్నే కాబట్టి అసెంబ్లీలో గెలిచింది. ఆ హైప్‌లో, ఆ ఊపులో లోక్‌సభ సీట్లు కూడా వీళ్ళని ఎక్కువ సంపాదించుకోవచ్చు కాంగ్రెస్. అందువల్ల ఇటు కాంగ్రెస్‌కి, అటు బీజేపీకి నేచురల్‌గానే డిమాండ్ ఉండొచ్చు. సరే ఇంకో వైపు చూస్తేనేమో ఏపీలో సినిమా డైలాగ్‌ల వార్ నడుస్తుంది సార్. అది గూడా ఎవరి మధ్య అంటే సీఎం జగన్ మధ్య, హ్మ్. మాజీ సీఎం చంద్రబాబు మధ్య. చొక్కాలు మడతబెట్టి మనమేంటో చూపిద్దామని ఇటువైపు ఈయనేమో యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి జగన్ మొన్న విశాఖలో అన్నారు. చంద్రబాబు దానికి కౌంటర్‌గా కుర్చీలు మడతబెట్టి మనం గూడా గెలిచి చూపిద్దాం అన్నట్టుగా ఆయన డైలాగ్స్ వేశారు. అంటే ఇవన్నీ ఊర మాస్ డైలాగ్స్‌తో, సినిమా యాహ్! యాహ్! డైలాగ్స్‌తో యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఇంత బాధ్యతాయుతమైన వ్యక్తులు, పెద్దలు అనేది చర్చ నడుస్తుంది సార్. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒకటేంటంటే నిన్న మొన్నటి దాకా పతాక స్థాయిలో ఉన్నది తిట్ల రాజకీయం. రకరకాల తిట్లు తిట్టుకోవటము. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా తిట్టుకోవటం ఒక ఎత్తైతే, బహిరంగ సభల్లో కూడా పార్టీ అధినాయకుల స్థాయి వాళ్ళు కూడా బూతుల పంచాంగాలు విప్పటము. ఏ నువ్వు దుర్మార్గుడివంటే నువ్వు దుర్మార్గుడివని. ఇట్లా రకరకాల తిట్లు మనం సాధారణంగా వాడుకోని తిట్లు కూడా మనం విన్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇప్పుడు ఆ తిట్ల దండకం నుంచి ఏంటంటే సినిమాటిక్ డైలాగ్స్. ముఖ్యంగా సినిమాల్లో ఒక అన్‌పార్లమెంటరీ ఫ్రేజులు వాడిన సందర్భాలని వాళ్ళు వాటిని కొంచెం టిపికల్‌గా మలిచేసుకొని, ఇప్పుడు మీరు చెప్తున్న 'కుర్చీ మడతబెట్టి' అనేది మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం' 'గుంటూరు సినిమా కారం' నుంచి సార్. సినిమాలో ఒక అది అతనెవరో ఒక తాత, కుర్చీ తాత అని ఆయన ఆ! డైలాగ్ సార్. ఆయన యెస్. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యారు. అవును. అక్కడి నుంచి ఆ డైలాగ్స్ తీసుకొని 'త్రివిక్రమ్', 'మహేష్ బాబు' సినిమాలో పెట్టారు. ఈ తీసుకొనొచ్చి మధ్య ఆ సాంగ్ బాగా హిట్ అయ్యేసరికి హ్మ్. ఏకంగా సీఎం లెవెల్ వ్యక్తులే ఇలాంటివి మరది వాడడం. అసలు ఆ పాటలో ఎట్లా సూట్ అవుతుంది ఏంటనేది పక్కన పెడితే, అతన్ని తీసుకొచ్చి, అతని హ్మ్. చేతే ఆ డైలాగ్ అనిపిచ్చి, ఆ! సార్. ఆ 2 పదాలు అనిపిచ్చి, హ్మ్. వాటిని పాటలో పెట్టి, ఏమండి అది ఓకే. పాట క్లిక్ అయింది. హ్మ్. ఆటోమేటిక్‌గా సినిమా క్లిక్ అయ్యేసరికి ఆ ఫ్రేజ్ గూడా క్లిక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మాస్‌లోకి హ్మ్. రాజకీయ నాయకులు సినిమా వాళ్ళదయిపోయింది. రాజకీయ నాయకులు దాన్ని మరింతగా మాస్‌లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం ఇది. అవును. ఏంటంటే మీరన్నట్టు ఆ జగన్ గారేమో చొక్కా చొక్కా మడత మడత పెట్టి పెట్టి. అనంటే, వీళ్ళేమో కుర్చీ మడత హా! పెట్టి అని చంద్రబాబు స్థాయి నాయకులు గూడా అంటే కామన్ మ్యాన్‌ని అట్రాక్ట్ జేయటం కోసం హ్మ్. ఏ రంగాల్లో ఏ పారిభాషిక పదకోశాలున్నాయి, వాటన్నిటిని గూడా సమకూర్చి పెట్టడానికి వాళ్ళకొక టీమ్ ఉంటుంది. ఆ టీమ్స్ వాళ్ళ పని ఇదే. ఏ రోజు, ఎక్కడ, ఈ సందర్భాన్ని బట్టి ఏమి మాట్లాడాలి, హ్మ్. ఆ మాట్లాడే భాషకి కొత్త కొత్త కామన్ మ్యాన్‌కి ఈజీగా దూసుకెళ్ళిపోయే పదాలు ఏవి వాడాలనేది ఇదొక పెద్ద కసరత్తు యాక్చువల్లీ. అది తెలుగుదేశంలో ఉంది. జగన్‌కైతే అసలు సెపరేట్ సెల్సే ఉన్నాయి. అవును జగన్ సార్. వైసీపీకైతే. ఇప్పుడు అందరికి దాని మీదే యెస్. నడుస్తుంది దాని సార్. మీదే నడుస్తున్నది. అందులో భాగంగా ఏంటంటే అయితే కుర్చీ మడతపెట్టి అనే ఫ్రేజ్‌ని కొంచెం దాని రంగు, రూపు, రుచి కొంచెం మార్చి వాడారు. అంతవరకు కొంచెం సంతోషించాలి సభ్యతని మనం. నిలబెట్టారు అని మనం అనుకోవాలి. హా! ఏమి అంతవరకు డీసెన్సీ‌యే ఉంది. ఆ! కాకపోతే ఏంటంటే వాటిని గూడా ఇంకా రేపు ఎన్నికల ప్రచారం, రేపు ఎలక్షన్స్ వచ్చి, డేట్స్ వచ్చి, ఎన్నికల ప్రచారం మొదలైతే
మరి ఈ సినిమాటిక్ డైలాగులు ఇంకా ఏంటంటే మనం ఎటువంటి వినాల్సి వస్తుంది ఏంటి అనేది మనం వేచి చూడాల్సిందే. సార్ వాళ్ళిద్దరు అలా మాట్లాడడం వల్లే ఇప్పుడు మనం ఇలా డిస్కస్ చేసుకుంటున్నామేమో. ఇది అంతే కూడా కదా! ఒక ఇదే కదా కావాల్సింది. అవును. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. అండి.